కమిషన్ మీద పెడుతున్నటువంటి అభియోగంలో వారికి ఒక వాస్తవాలు తెలియజేస్తాను. ఇప్పుడే 12:32 ఇచ్చినటువంటి రిపోర్ట్లో కాంగ్రెస్ పార్టీ 40.25% ఓట్లు పోలేని, బీజేపీ 39.29%. అంటే ఈ శాతంలో కాంగ్రెస్ ఎక్కువ చూపిస్తుందా, బీజేపీ ఎక్కువ చూపిస్తుందా? కాంగ్రెస్ చూపించింది. నేను చెప్పినాక మీరు చెప్పండి. కాంగ్రెస్ చూపించింది. కారణం ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ వేరు, ఆ లీడ్లో ఎవరున్నారు అనేది వేరు. ఒక ఉదాహరణకు వేసుకుందాం. ఒక నియోజకవర్గంలో 20,000తోనే ఒక పార్టీ గెలిచింది, ఇంకో నియోజకవర్గంలో 2,000తోనే గెలిచింది. ఓటింగ్ పర్సెంటేజ్ అక్కడ ఆ పార్టీకి ఎక్కువ చూపిస్తుంటుందిగా. అయితే మనం ఇక్కడ పర్సెంటేజ్ సరళి వేరు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ ఛాన్స్ వేరు, ఆధిక్యంలో ఉండడం అనేటువంటి అంశం వేరు. ఇప్పుడు ఈయన అంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టే కదా ఇది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న దాన్ని బట్టి బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాలు, ఎన్ఎల్ఎల్డి 1 స్థానం, బీఎస్పీ 1 స్థానం, ఇండిపెండెంట్లు 4 స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. అంటే వీళ్ళు అంటున్న ఓటింగ్ పర్సెంటేజ్లో కాంగ్రెస్ ఎక్కువ చూపిస్తుందండి. ఎందుకంటే నేను చెప్పేది మొత్తం విను. నేను ఓటింగ్ పర్సెంటేజ్ వేరు, ఆధిక్యం వేరు, అది కూడా చెప్తా. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఆయనకు 40,000 ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి కాంగ్రెస్, ఆయనకి బీజేపీ ఆడ 2,000, 3,000 ఉండొచ్చు. ఇంకో దగ్గర బీజేపీ 40,000 వచ్చి కాంగ్రెస్ 2,000, 3,000 ఉండొచ్చు. ఓటింగ్ పర్సెంటేజ్ సరళి వేరు, ఆధిక్యం ఉండేటువంటి సరళి వేరు. దీన్ని మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద, ఎలక్షన్ కమిషన్ మన నీకు ఇచ్చింది, మన నేనేమనాలి? ఇప్పుడు కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చినండి? ఎలక్షన్ కమిషన్ మీద, అధికారుల మీద ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిందిగా. నేనేమంటున్నా, ఇప్పుడు పర్సెంటేజ్ మీద ఎక్కువ ఉంది, మనం ఎవరు అనాలి? మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరికి పనిచేస్తుంది? పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ సీట్లు తక్కువ ఎట్లా ఉన్నాయి అనేది పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు సీట్లు కొద్దిగా ఎక్కువ ఉండాలి కదా. నేను చెప్తా, దానికి కూడా చెప్తా. ఉదాహరణలా ఒక నియోజకవర్గంలో 20,000కు పైన ఉన్నటువంటి పార్టీ ఒకటి ఉండి ఇంకో నియోజకవర్గం 2,000 ఉంటే డిఫరెన్సెస్ కనబడదా మనకది? ఆ డిఫరెన్సెస్ ఓవరాల్ గా పర్సెంటేజ్ మీద పడుతుంది కదా. నువ్వు పర్సెంటేజ్ ని కంపేర్ చేసుకొని నువ్వు ఈ ఆధిక్యం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. నెంబర్ ఆఫ్ సీట్స్ వేరియేషన్ ఉండదు కదా సార్. 1,000-2,000తో గెలిచిన దాఖలాలు ఉన్నాయి, 1 ఓటు 2 ఓట్లతో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. 1 ఓటుకు ఆ పర్సెంటేజ్ ఎక్కడ టాలీ చేస్తాము? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తారుమారు చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎలక్షన్ ఇండియా 10 ఏళ్లుగా చేసింది అది కదా. ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఉన్నాయి కదా. చెప్పండి. నేను అదే చెప్తున్నా. బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఆ డిఫరెన్స్ అంటుంది. నేను అదే చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలన్నీ కూడా మెజార్టీ 5,000 నుంచి 10,000 వరకు ఉంది లీడింగ్ చూపించేది. ఇవాళ బీజేపీ లీడింగ్ చూపిస్తున్న కాన్స్టిట్యున్సీలన్నీ కూడా 200 నుంచి 500 వరకు ఉంది. ఈ ఫ్లాక్స్ ఇది ఆ డిఫరెన్సెస్ ఉంది. ఇవాళ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా గత 10 ఏళ్ళుగా ఏం చేసిరో ఇప్పుడు అదే జరుగుతుంది మాకు ఇప్పటికీ కూడా. ఎందుకంటే హర్యానా రాష్ట్ర ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ఇవాళ అక్కడ నేను అదే చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు చూడండి, అక్కడ ఉన్నటువంటి రైతులను చూడండి, అక్కడ ఉన్న మహిళలను చూడండి, యువత చూడండి. ఇవాళ ఆదివాసీలు, బీసీలు, ఎస్సీలు, జాట్లందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఇవాళ వీళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిరు. మరి బీజేపీకి ఎట్లండి? నేను అదే చెప్తున్నా. బీజేపీ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఏదో విన్ అయిదామని చూస్తున్నారు. నేను అదే చెప్పిన, గతంలో కూడా ఉదాహరణ చెప్పిన, బీహార్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అదే జరిగింది. అధికారులని ఒత్తిడి చేసి చివరి నిమిషంలో ఫలితాలను తారుమారు చేసిరు. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 5 మెంబర్లని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బ్యాక్ డోర్ ద్వారా అధికారంలో చేజిక్కించాలనుకున్నారు. కానీ అక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు నేషనల్ కాన్ఫరెన్స్కు, కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు హర్యానా రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇవాళ మీ వైపు ప్రజలు లేరు, మీ వైపు ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీ చెప్పు చేతుల్లో నడిచే మీడియా మీ చేతులు ఉంది తప్ప హర్యానా రాష్ట్ర ప్రజలు మీ వైపు లేరు. ఇవాళ నేను అదే చెప్తున్నా. హర్యానా రాష్ట్ర ప్రజలకు 10 ఏళ్లుగా మీరేం చేసిరో ఒక్క పని గురించి చెప్పండి, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిరో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో గురించి చెప్పండి. రైతులకు మీరు ఏం చేసిరో, ఎంఎస్పీ అండి, కనీసం మద్దతు ధర రైతుల పంట పండించుకుంటే దానికి ఇవ్వనటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ ఏ విధంగా హర్యానా రాష్ట్ర ప్రజలు మీరు ఏం ఘనకార్యం చేసిరని 10 ఏళ్లుగా మీరు హర్యానా రాష్ట్రానికి చేసినట్టు ఒక్క మంచి పని చెప్పండి, ఒక కంపెనీ గురించి చెప్పండి.
మీరు ఆ దాని గురించి ఎక్కడ మాట్లాడరు. అందుకే ఇవాళ ఇప్పటికి కూడా హర్యానా రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఎప్పుడో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పటికి మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా మీరు గనక ఈ ఫలితాలని తారుమారు చేయకుండా, మీరు గనక ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెలిసి మీకు అనుగుణంగా చేయకుంటే డెఫినెట్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మెజార్టీ ఇచ్చారు. ఇవాళ మీరు ఏదైతే మహిళా రేజ్లర్ని వినీష్ పోగొట్ని ఎన్ని అవమానాలు గురి చేసినా కూడా ఇవాళ చివరకు ఒక మహిళా విజయం. హర్యానాలో ఇప్పుడు వరకు ఒకటే ఒక సీట్ గెలిచింది, అది వినేష్ పోగట్ సీట్ గెలిచింది, అది కాంగ్రెస్ గెలుచుకుంది. వినేష్ పోగట్ గెలిపోయి మీరేమంటారు? సంతోషిస్తుందా? ప్రజాస్వామ్యము మేము స్వాగతిస్తాం. ఆమె అస్త్రాలన్నీ మీ మీదే సంధించింది, బీజేపీ నన్ను అవమానించింది అని చెప్పింది. ఆయన ఎవరు? బ్రిడ్జ్ భూషణ్ ని అరెస్ట్ చేయకపోవడం భారతదేశంలో అత్యంత కనీసం మహిళలు తన బాధ చెప్పుకోనివ్వలే కదా. చివరికి ఒలింపిక్స్ లో కూడా ఆమె మీద చెంపపెట్టు కాదా? కాదండి. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాము మొదటి నుంచి కూడా అది వాళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంలో చాలా సందర్భాలు చేసినాము. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినాము. ఒక్కరు కదండి, వ్యక్తిగతం కాదు. ఇంకోటి తాతను కొడుకు ఇచ్చారంటే టికెట్. వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎట్లుంటదంటే తండ్రిని పక్క పెట్టి మహిళను అవమానించారు. దయచేసి మీరు తప్పు జరిగింది అక్కడ. ఈ దేశంలో దేశానికి పథకాలు తీసుకొచ్చే మహిళా రైతులను అవమానించారు. కనీసం ప్రధానమంత్రి పిలిచి మాట్లాడలేదండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదండి. కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అవకాశాన్ని దయచేసి మీరు అట్లా మాట్లాడారు. వినేష్ పోగాట్ ని పూర్తిగా వాడుకున్నది. ఆ వాడుకున్న దాంట్లో ఆమె సక్సెస్ అయింది. దయచేసి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇంకో ఉదాహరణ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలకు ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేస్తే కూడా మాట్లాడలే ఆవిడ. ప్రధానమంత్రి పిలిపించినా మాట్లాడలే. ఎప్పుడు ఫోన్ చేశారు? ఆమె ఒలింపిక్స్ లో ఉన్నప్పుడు కదా. ఆమె ఢిల్లీలో శిబిరం వేసుకున్నప్పుడు పరిస్థితి గురించి మాట్లాడలేదు కదా. ఆమె చెప్పింది ఏంటి? నేను ఢిల్లీలో శిబిరం వేసుకున్న నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో మాకు అన్యాయం జరిగింది, మా మీద అగత్యాలు జరిగినాయి, దయచేసి మాకు న్యాయం చేయండి, ఈ మహిళల రైతులకు న్యాయం చేయాలని అందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తే ఏనాడైనా ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కానీ ఏనాడైనా మాట్లాడిరని వీళ్ళు మాట్లాడకపోగా ఇవాళ వీళ్ళు మళ్ళీ ఆమె మీద విష ప్రచారాలండి. ఎంత మానసిక స్థాయి, ఎంత మానసికంగా అవమానించరండి. సోషల్ మీడియా మీరు అందరు చూసిరు, ఎంత మానసికంగా అవమానించరండి. ఎంత మానసికంగా ట్రోల్ చేసిరండి. ఇద్దరు ఎంత మానసికంగా ట్రోల్ చేసిరండి. ఈ దేశానికి పథకాలు తెచ్చే ఒక అథ్లెట్ని పట్టుకొని ఢిల్లీకి వచ్చినప్పుడు ఏం చేసిరండి, ఎట్లా చేసిరండి? చివరకు ఒలింపిక్స్కి వెళ్తే కూడా అక్కడ కూడా కుట్ర జరిగింది. అక్కడ కూడా ఆమె ఈ దేశానికి మెడల్ తీసుకొచ్చే ఒక అథ్లెట్ని అవమానకరంగా చేసినటువంటి వ్యక్తులు బీజేపీ. వీళ్ళు మాట్లాడు కాంగ్రెస్ వీళ్ళే కదా ప్రభుత్వం ఆమెను ఎంత ట్రోల్ చేసింది ఎవరండి? మీ నాయకులే కదా. ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వీళ్ళు మాట్లాడుతారు. మరి రవీంద్ర జడేజా ఎవరండి? అలా వైపు ఎవరండి? అలా వైపు బీజేపీ ఎమ్మెల్యే. మరి ఆయనకేమో బీజేపీ సభ్యత్వం ఉంటుంది, ఆయన ఏమో ఈ దేశ క్రికెట్లో పాల్గొంటాడు. ఎంత దుర్మార్గం అండి, ఎంత ద్వంద్వ వైఖరండి బీజేపీ నాయకులు మాట్లాడేది. ఈమె రిజైన్ చేసి వచ్చి వాళ్ళ కాంటాక్ట్ చేసింది ఓపెన్ గా. మరి రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వం తీసుకుంటూ ఈ దేశంలో క్రికెట్ ఆడతాడు. ఆయన ఎమ్మెల్యే, ఆయన వైఫ్ ఏమో ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. మీ ద్వంద్వ వైఖరి దయచేసి మీరు ఇట్లా మాట్లాడకండి. మీరు మహిళలను అవమానించరు, రైతులను అవమానించరు, యువతని అవమానించరు. అందుకే చెప్తున్న ఈ ఎలక్షన్లు జవాను, కిసాను, పైల్వాను ముగ్గురికి వ్యతిరేకంగా ఇవాళ హర్యానా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిర్రు. మీరు ఎలక్షన్ కమిషన్ మీ వైపు ఉండొచ్చు, కానీ హర్యానా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఇవాళ హర్యానా రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఇవాళ వైపు ఉన్నారు. ఒక్కసారి మనం హర్యానాలో జరుగుతున్నది ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఓట్ షేర్ కానీ మనం చూసినప్పుడు ఓట్ షేర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 40.03% ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. బీజేపీకి 39.58% ఆఫ్ ఓట్ షేర్ బీజేపీకి ఉంది. ఇది ఇప్పుడున్న హర్యానా పరిస్థితి. ప్రేమ్ గాంధీ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ వినేష్ పోగొట్టు అది బ్రిడ్జ్ భూషణ్ వ్యక్తిగతమైన విషయం అన్నారు. దాన్ని వెనక్కి తీసుకొని మీరు కంటిన్యూ చేయండి. సంతోషం. ముందుగానే దాన్ని తీసుకుంటున్న దాని విషయం ఏం లేదు. అయితే మనం గతంలోనే మాట్లాడినాం. మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏమని, ఈడ పర్సంటేజ్ విషయం వచ్చే వరకు డిఫరెంట్ ఉన్నటువంటి వాతావరణము. మేము ఏమంటున్నామంటే మనం అనుకున్నాం చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుందని మీరు అన్నారు.
ఏమని ఏదో 500, 1000, 2000 ఓట్లు. అట్లాంటప్పుడు ఈ పర్సంటేజ్ ఉండడం సర్వసాధారణం, దాంట్లో ఏమాత్రం కూడా లేదు. అయితే 1-2% వల్ల ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ గెలవచ్చు. ఇంకా 0 అని కూడా అనుకున్నాం, 0.23%, 200-300 ఓట్లతో కూడా తేడా జరగవచ్చు అని అంటా ఉన్నాం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, ఎట్లేం లేదు. ముందుగా గెలిచినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆమెకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే ఎవరు ఏమని ఉండని, ప్రజాస్వామ్యంలో ఆమె గెలిచింది. ఆమె విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సానుకూలంగా స్పందించింది. కానీ ఆ యొక్క విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీలో తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా 100% ఉపయోగించుకున్న విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక దాని విషయంలో స్పందించలేదనేది మాత్రం అవాస్తవము. హోంమంత్రి గారు స్పందించారు, ప్రధానమంత్రి గారు స్పందించారు, కేసులు అయినాయి, విచారణలు జరిగినాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినాయి, అన్ని రకరకాలు జరిగినాయి. తర్వాత ఎప్పుడైతే మెడల్ విషయంలో కూడా ముందుగా స్పందించింది వారే. దాని విషయంలో కూడా ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసినా కానీ ఆవిడ రెస్పాండ్ కానటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాము, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది. ఆవిడ ఆమె మీద వేసే ముందు మీరు అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ని ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు ప్రస్తావించట్లేదు? ఆమె చేయాల, కాంగ్రెస్ పార్టీ ఆమె చేత ధర్నా చేయించలేదు. ఆమె చెప్పింది, నేను ధర్నా చేస్తే నా దగ్గరికి అనేక పొలిటికల్ పార్టీలు వచ్చినాయి, అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఆ టైంలో పార్టీ ఎఫిలియేషన్ తనకేమీ లేదు. ఆ టైంలో తను రెగ్యులర్గా టెంట్ వేసుకొని ఒక శిబిరం వేసుకొని నా మీద సెక్షువల్ అబ్యూస్ జరిగిందని ఒక వ్యక్తి మీద చూపించింది. ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయలేదు సార్. 13 రోజుల్లోనే అరెస్ట్ చేశారా? నేనేమంటున్నా, ఆ స్థాయి ఉన్న నాయకుడి మీద కూడా 13 రోజులలోనే కేసు అయింది. కేసు అయిన తర్వాత విచారణ జరుగుతూ ఉంది. విచారణ అనేది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, చట్టంలో లోబడి ఉన్నటువంటి అంశము. అది విచారణ జరుగుతూ ఉంది. అప్పుడు కూడా స్ట్రైట్ స్టేట్మెంట్ కూడా ఒకటే ఇచ్చారు, ఖచ్చితంగా మహిళకు న్యాయం జరగాలి, ఆవిడకి న్యాయం జరగాలనేటువంటి మాటనే మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఆ ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరూ మాట్లాడలేదు. బీజేపీకి పాటుపడ్డ నాయకులు కూడా ఎవరు కూడా మద్దతుగా మాట్లాడలేదు. దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. లింగమేధవ్ గారు, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ మరి ఈ మాటలు కనీసం ఆ మీద జరిగినటువంటి దాడి అప్పుడు బీజేపీ నాయకులు కానీ, ఈ దేశ ప్రధాని కానీ, ఈ దేశ హోమ్ మినిస్టర్ కానీ మాట్లాడుంటే బాగుండేది. కనీసం ఒక మహిళలు మీరు మాట్లాడిన మాటలు కనీసం మరి సోయి నేను మీరు మాట్లాడడం కాదు, మీరు రికార్డ్స్ అబ్జర్వ్ చేయండి. 13 రోజుల తర్వాత అభియోగం జరిగిన తర్వాత 13 రోజులనే ఇదే బీజేపీ ఆయన బ్రజ్భూషణ్ కొడుకు సీట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు, వాళ్ళని కనీసం వాళ్ళ మీద మాకు న్యాయం చేయని అని అడిగితే ఏ రోజు వాళ్ళని కనీసం మాట్లాడింది లేదు. మాట్లాడకపోగా వాళ్ళ మహిళా రైతుల మీద విషపూరితమైనటువంటి రాతలు రాసింది ఎవరండి? వాళ్ళని మానసికంగా క్షోభంగా చేయడానికి కారణం ఎవరండి? ఈ బీజేపీ నాయకులు. వీళ్ళు కాదా? వీళ్ళ కార్యకర్తలు కాదా? దయచేసి మీరు ఇట్లా చేయకండి. ఇవాళ ఒక మహిళలు మాకు న్యాయం చేయమని అంటే ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడకపోగా ఒలింపిక్ని అదే చెప్తున్నా, మళ్ళీ ఒలింపిక్స్లో కూడా ఆమె మీద కుట్ర జరిగిందన్నారు. ఇవాళ దానికి కారణం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అని ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆమె జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్. మరి రవీంద్ర జడేజా గురించి ఎందుకు మాట్లాడండి? ఆయన ఇంకా స్టిల్ ఈజ్ ప్లేయింగ్ ఇండియన్ క్రికెట్లో. ఈమె రిజైన్ చేసి ఇక వచ్చి జాయిన్ అయితే మహిళకు న్యాయం జరగకపోతే అందుకే ఇవాళ వినేష్ పోగొట్టు విజయం దేశ ప్రజల మహిళలందరి విజయంగా ఇవాళ ఉంటుంది. ఇవాళ హర్యానాలో కూడా రైతులను మోసం చేసిరు. ఇవాళ మీరు చూడండి, వీళ్ళు కనుక ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసి ఆఫీసర్ని కూడా మేనేజ్ చేయకుంటే అక్కడ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అయితే ఇంకా కూడా మనకు సమయం ఉంది. మీరు ఫ్లక్చువేస్ అవుతున్నాయి, ఇంకా కూడా 50% కౌంటింగ్ పూర్తి కాలే. డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది, చివరి వరకు కాంగ్రెస్ పార్టీ అంతిమ విజయం సాధిస్తుంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలైనా, హర్యానా రాష్ట్ర ప్రజలైనా, రేపు జరగబోయే జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు మాట్లాడే విషపూరిత రాజకీయాలకు కాలం చెల్లింది. మీరు మాట్లాడే దేశ సంపద అంతా కూడా ఇవాళ ఏ వర్గం పాలవుతుందో అందరికీ తెలుసండి. ఇవాళ దేశంలో ఉన్న సంపద అంతా కూడా పేద ప్రజలకు అందట్లేదు. ఇవాళ కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు, విద్య గురించి మాట్లాడతలేరు, ఇండస్ట్రీ గురించి బీజేపీ నాయకులు మాట్లాడరు. అయినా కూడా ఇవాళ అందుకే దేశ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఈ తీర్పు జరిగింది. ఇవాళ మీరు చూడండి, హర్యానాలో కనుక మనం పరిశీలిస్తే స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గాలు, ఇవాళ మెజార్టీ వర్గాలైన జాట్లు, దళితులు, అహిర్లు, బీసీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా. ఎక్కడ కూడా బీజేపీ గెలిచే ఛాన్సే లేదు హర్యానాలో.
మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అందుకే మొదటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎం మీద ఆధారపడినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళకు ప్రజల మద్దతు లేదు ఇవాళ. అందుకే వాళ్ళు ఎన్ని మోసం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీ హర్యానాలో గెలవబోతుంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో నేను అదే చెప్తున్నా, అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని ఎలక్షన్